అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ఇంకా టైం ఉన్నా ట్రంప్ మాత్రం దూకుడుగానే ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయడం కోసం ఇప్పటి నుంచే ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కేబినెట్ కూర్పుపై దృష్టి పెట్టిన ట్రంప్ తనకు ఎన్నికల్లో మద్దతిచ్చిన వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఎన్నికల్లో తన కోసం కష్టపడిన ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి కోసం కొత్త డిపార్ట్మెంట్ ను సృష్టించి వారికి అప్పగించారు. దీంతో మస్క్ ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 20న బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నవంబర్ 5న ఎన్నికలు పూర్తయిన అధికార మార్పిడి, కొత్త కేబినెట్ కూర్పు వంటి అనేక నిర్ణయాలు తీసుకునేందుకు దాదాపు 3 నెలల టైం ఉంటుంది. ఈ సమయంలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు 4 ఏళ్ల పాలన కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అందులో భాగంగానే డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన వాళ్లకు పదవులు కేటాయిస్తున్నారు. అమెరికా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ట్రంప్నకు బిలియనీర్ ఎలన్ మస్క్ మద్దతుగా నిలిచారు. ఆయన కోసం 100 కోట్లు ఖర్చు చేశారు. ట్రంప్ లేకుండానే పలు ప్రాంతాల్లో ప్రచారం కూడా నిర్వహించారు. ఆ సమయంలో తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే మస్క్ను తన కేబినెట్లోకి తీసుకుంటానంటూ ట్రంప్ మాటిచ్చారు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఇచ్చిన మాటను ట్రంప్ నిలబెట్టుకుంటున్నారు. ఎలన్ మస్క్తో పాటు వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో 2 ప్రముఖ వ్యాపారవేత్తలైన ఎలన్ మస్క్, వివేక్ రామస్వామిలకు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ నాయకత్వ బాధ్యతలను అప్పగించారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్లో ఈ మేరకు ట్రంప్ పోస్ట్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న అనవసర ఖర్చులు తగ్గించడానికి, ఫెడరల్ ఏజెన్సీలలో సమూల మార్పులు చేయడానికి, ప్రభుత్వ బ్యూరోక్రసీని నిర్వీర్యం చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని కొత్తగా సృష్టించడం జరిగిందని ట్రంప్ అన్నారు. ఈ డిపార్ట్మెంట్కు ది గ్రేట్ ఎలన్ మస్క్, అమెరికా దేశభక్తుడు వివేక్ రామస్వామి కలిసి నేతృత్వం వహిస్తారని ట్రంప్ తెలిపారు. ట్రంప్నకు చెందిన రిపబ్లికన్ పార్టీ సభ్యులు సైతం ఈ డిపార్ట్మెంట్ గురించి ధృవీకరించారు. ఈ కొత్త డిపార్ట్మెంట్ వల్ల ప్రభుత్వానికి అదనంగా వాణిజ్య దృక్పథం తోడవుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ కొత్త డిపార్ట్మెంట్ ప్రభుత్వ పనితీరులో జోక్యం చేసుకోకుండా బయటి నుంచే సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటుంది. ట్రంప్ చేసిన ప్రకటన ప్రకారం అమెరికా 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవం వరకు, అంటే జూలై 4, 2026 వరకు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ ప్రభుత్వం చేయాల్సిన మార్పుల గురించి, ప్రభుత్వం వ్యయం తగ్గించడంపై ఒక ప్రణాళిక రూపొందిస్తుంది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందని, అమెరికా ప్రజలకు 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవానికి తమ ప్రభుత్వమిచ్చే కానుక అని ట్రంప్ అభివర్ణించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీపై ఎలన్ మస్క్ స్పందించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారులకు, ప్రభుత్వ విభాగాలకు ట్రంప్ తీసుకున్న నిర్ణయం షాక్ లాంటిదేనని మస్క్ ఎక్స్లో పోస్ట్ చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ తీసుకునే నిర్ణయాలు, దాని పనితీరు పారదర్శకంగా ఉంటాయని, అందుకోసం తీసుకునే నిర్ణయాల గురించి ఆన్లైన్లో ప్రకటిస్తూ ఉంటామని తెలిపారు. ప్రజల నుంచి పన్నుల ద్వారా ఆర్జించిన ధనాన్ని విలాసాల కోసం ఖర్చు పెట్టే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని మస్క్ అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ట్రంప్ చేసిన ప్రసంగంలో ఎలన్ మస్క్పై ప్రశంసల వర్షం కురిపించారు. మస్క్ అమెరికాలో ఒక కొత్త స్టార్గా ఆవిర్భవించారని పొగిడారు. ట్రంప్ కోసం ఎన్నికల్లో మస్క్ $1,000 కోట్ల ఖర్చు పెట్టడంతో పాటు ట్విట్టర్ ఎక్స్లో ట్రంప్ గెలుపు కోసం దూకుడుగా ప్రచారం చేశారు. ఇప్పుడు ట్రంప్ గెలుపుతో కొత్త ప్రభుత్వం మస్క్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ట్రంప్నకు ప్రైమరీ ఎన్నికల్లో సొంత పార్టీ నుంచే గట్టి పోటీనిచ్చిన వివేక్ రామస్వామి కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీలో సమాన బాధ్యతలు అప్పగించారు. ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ను గట్టిగా వ్యతిరేకించిన రామస్వామి ఇప్పుడు ఆయనకు తోడుగా నిలవనున్నారు.